First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. మీరు వెళ్ళే టైంలో బిగ్ బాస్కి వెళ్ళే టైంలో కానీ ఆ టైంలో మీకు ఉంటూ కూడా కొంచెం బస్ తీసుకొచ్చింది బయటకు వచ్చే టైంకి విశ్వక్ మూవీ. సో అది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్, ప్రశ్నించే టైప్ ఇట్లున్న కాన్సెప్ట్. ఎందుకు మీ ఫేస్ చూడగానే అట్లా సీరియస్ రోల్స్ కానీ ఇట్లా ఇవ్వాలని చెప్పేసి అనిపించిందా, లేకపోతే ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? లేదు బ్రో, యాక్చువల్లీ నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఫస్ట్ నేను ఆ మూవీ చెయ్యాను. ఎందుకంటే ఆ మూవీలో ఏంటంటే ఎన్ఆర్ఐస్ గురించి మూవీ, మన విజ్డమ్ మన నాలెడ్జ్ బయట ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అదేదో డబ్బుల కోసం, వాట్ ఆర్ ద XYZ ఫ్యాక్టర్, మీరు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడే ఉండి ఇండియన్ గ్రోత్ చేయడం అనే పాయింట్. సో నేను అప్పటికి కొత్తోడిని. సో నేను చెప్తే ఎవరు విన్నాడు, బేసిక్ లిటరలీ ఎవరు విన్నారు. ఇప్పుడు నేనే ఉన్నా, మీరు నా ఫ్రెండ్, అరే మీకు జాబ్ వచ్చింది, అరే నువ్వు ఓకరా పోయి ఇన్నే ఇండియన్ డెవలప్ చేయాలంటే నువ్వేమరా నువ్వు నన్ను పోషిస్తావని మీరు అంటారు. ఇదే నా థింకింగ్ కూడా అలాగే ఉంటుంది. బ్రో ఇది చెప్తే ఎవరు విన్నారు, మీరు ఆ డైరెక్టర్ని అడగండి, ఆయన పేరు వేణు. అజయ్ ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, 2 నెలలు నేను ఒప్పుకోలేదు. నా ప్రేమదేశం అప్పటికి స్టార్ట్ అయిపోయింది సినిమా. ఓకే, కానీ ఆయనకి ఎక్కడో వీడు కరెక్ట్ ఉంటాడని చెప్పి అన్నారు. నాకు ఒక 2-3 హీరోలు తెలుసు ఆ టైంకి, ఈ హీరోకి బాగా సెట్ అవుతుంది, మీరు ఇవ్వండి, మీరు వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి, మార్కెట్ వైజ్ కూడా హీరో పెద్దోడు అని చెప్పి నేనే నెంబర్ ఇచ్చి పంపించిన కూడా. కానీ సమ్వేర్ ఆయనకు కావాలి నువ్వు కావాలంటే వాళ్ళ బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండిపెండెంట్గా వస్తున్నారు కాబట్టి కావాలి అన్నప్పుడు సరే నేను ఒకటే నమ్మిన ఏంది అంటే కాంటెంట్ బాగుంది, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, యాక్టింగ్ లేదో నేను ప్రూవ్ చేసుకుంటే నాకు అట్లీస్ట్ యాక్టర్గా నాకు సినిమాలు వస్తుంటాయి. అదే అయింది ఎండ్ ఆఫ్ ది డే. సో అలాంటి కాంటెంట్ ఇప్పుడు ఏదో ఉంటే ఎక్కడైనా మన ఇండస్ట్రీలో పూరిసాద డైలాగ్ ఉంటుంది, గాంధీజీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తే 200 సెంటర్స్ 100 days అన్నట్టు. సో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి అదే బ్యూటీ ఏంది అంటే పైసలు రావు, ఐడెంటిటీ వస్తుంది. యాక్టర్స్ కూడా అంతే, పైసలు ఎక్కువ రావు కమర్షియల్గా, కానీ గుర్తింపు వస్తుంది, రికగ్నేషన్ వస్తుంది. ఎప్పుడప్పుడు హిట్ వచ్చినప్పుడు ఇవన్నీ యాడ్ అవుతాయి. వీడు అప్పట్లో ఈ సినిమాలు కూడా చేసిండు, ఇలాంటి డిఫరెంట్ జానర్స్ చేసిండు. దాని తర్వాత కమర్షియల్ సినిమా కూడా తీసిన, అది కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ కాబట్టి అంత ఆడలేదు. మిస్టేక్ అని ఒక కామెడీ జోన్ ఆహాలో ఉంటుంది, అదే అంత ఆడలేదు. ఇంకో లవ్ స్టోరీ ఏదో చేసాం, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పి. సో అది మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే PR కొత్త ప్రొడక్షన్, ఓ మంచి ప్రొడక్షన్ పడి మంచి డైరెక్టర్ పడితే మనం అనుకున్నది మనకు వస్తుంది. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ ఏంటంటే యాక్టర్గా నేను ఫెయిల్ అవ్వలేదు. సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. యాక్టర్గా నాకు పని వస్తుందంటే నేను ఫెయిల్ అవ్వలే. పర్సనల్గా ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్, ఈ విశ్వక్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన అబ్బాయి సత్యసాగర్. ఈరోజే ఫోన్ కూడా చేశారు, ఓల్డ్ ఫ్రెండ్ అనమాట. ఓకే, సో అప్పుడు ఆ మూవీ గురించి చెబుతూ అట్లా ఉంటే, ఈవెన్ కరోనా టైంలో అట్లా చెప్తూ ఉంటే చూపించాడు అనమాట. సో దెన్ లేటర్ మీరు బిగ్ బాస్లో కనిపించారు, అది అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఆ అబ్బాయి అంటే మీది ఒక క్లిప్ అనేది మేము చూసామన్నమాట. లైక్ సీరియస్గా మీరు పాయింట్అవుట్ చేస్తూ చెప్పేది, అరే భలే చెప్పాడు రా బాయ్ అని అనిపించేలా ఆ రోజు కూడా కొంచెం బాగానే సర్కిల్ అయింది సోషల్ మీడియాలో. దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్గా అనిపించింది. లేదా కాంటెంట్ అది బేసిక్ ఏమైందంటే టీజర్ సెకండ్ లాక్డౌన్లో రిలీజ్ చేశారు. అందులో ఒక డైలాగ్ ఉండే, ఇండియాలో లేని వారు ఇండియన్స్ కాదు అని ఒక డైలాగ్ ఉండే. సో ఇప్పుడు బేసిక్గా అది అందరూ నన్ను వేసుకున్నారు, నన్ను డైరెక్టర్, నేను ఎవరికి తెలియదు, డైరెక్టర్ ఎవరు తెలియదు, అందరు హట్ అయ్యారు, వేసుకున్నారు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే సినిమా చేసింది నేను, డైలాగ్స్ అని చెప్పింది నేను, రాసింది మా డైరెక్టర్. అందులో ఎలాంటి బీప్ వర్డ్, మీరు మూవీ చూసారు కదా, దాని తర్వాత ఒక్క బీప్ వర్డ్ కూడా లేదు, ఒక రొమాన్స్ లేదు, ఒక కిస్ సీన్ లేదు, లవ్ అనేది లేదు, బీప్ వర్డ్స్ లేవు. అది ఒక సర్టెన్ సిచ్యువేషన్లో అవతల మనిషి ఏదో అంటే ఇండియా మీద ఎక్కువ ప్రేమతోని వీడు ఆ మాట అన్నాడు. అది తర్వాత అందరికీ అర్థమైంది, అది మళ్ళీ నాకు ప్లస్ అయింది. వీడు మంచిగా యాక్ట్ చేశారు, వీడు బాగా చేశారు, చాలా సినిమాలు తెచ్చిపెట్టింది. దాని తర్వాత అజయ్ గారు కూడా అంతే, దీంట్లో డ్రగ్స్ గురించి ఏం లేదు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్తోనే ఓకే, అది మీరు చూస్తే కైండ్ ఆఫ్ కొంచెం డాక్యుమెంటరీ టైప్లో ఉంటుంది. ఇది విశ్వక్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా పోవద్దు అగ్రెషన్ అదే ఉంటుంది. సో ఓకే, అదే పాయింట్ని చెప్తే మనం అంత పెద్ద హీరోలం కాదు, ఒక స్టేచర్ ఉన్న హీరో చెప్తే వింటారు, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, వింటారు. కానీ మనం అంత సీన్ లేదు కాబట్టి నేను నా రైటింగ్లో ఏం చేస్తాను అంటే కమర్షియల్గా చెప్తాం, పాటలు అన్నీ ఉంటూ ఒక ఫ్రెండ్లీ వేలో ఒక మెసేజ్ ఇద్దామని అజయ్ గారు తీసా. దాని పేరు ఆర్టికల్. ఫస్ట్ యాక్చువల్గా అదొక ఆర్టికల్ మీద బేస్ అయిన స్టోరీ. వీడు ఒక ఆర్టికల్ రాస్తాడు, ఆ ఆర్టికల్ గురించి వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఆ ఆర్టికల్ దేని గురించి, ఆ ఆర్టికల్లో ఏముంది, ఏం రాసిండు,
అసలు రాయడానికి రీజన్ ఏంది, ఆ వచ్చినోడు ఎవడు అనేది స్టోరీ. సో ఇది స్టోరీ ఆర్టికల్ మీద. కానీ నేను బిగ్ బాస్ వెళ్ళి వచ్చేసరికి నా టైటిల్ పోయింది. టైటిల్ టైం అవుట్ అయిపోయేది, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. ఇక మా పిఆర్ఓ అజయ్ గడు అని పెట్టి నీ పేరే, నువ్వు ఎవరు అంటే పలానా అని చెప్తారు కదా అని చెప్పి పెట్టమంటే పెట్టాము. నా పేరు అజయ్ అందులో. సో పేరు అజయ్ అని పెట్టాము. అందులో కూడా అంతే. ఇప్పుడు ఏమైంది, మీలో ఒక సాంగ్ ఉంటుంది కైకోమమ్ అని, మీరు చూసుంటే డ్రగ్స్ తీసుకుంటే ఏమైతే అన్ని యాడ్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ యాడ్స్ ఏదైతే థియేటర్లో వేస్తారో అన్ని లిరిక్స్ పెట్టి నా బిగ్ బాస్లో వచ్చిన డబ్బులన్నీ అందులోనే ఇన్వెస్ట్ చేసి ఆ సాంగ్ చేస్తే అంత రీచ్ అవ్వలేదు. ఇది మిత్రా శర్మ ఉన్న సాంగ్, ఆమె చిన్న క్యామియో లాగా ఉంది. అండ్ యాక్చువల్లీ హీరోయిన్ వేరే ఆమె శ్వేత అని చెప్పి, ఆమె రోడీస్ విన్నర్. సో ఆమె మెయిన్ హీరోయిన్. సో బేసిక్గా అది సాంగ్ చేసాము. మీరు ఇప్పుడు థియేటర్స్కి వెళ్తే ఒక విజువల్ కనిపిస్తుంది, పాప్కార్న్ పెట్టుకొని తింటుంటే నో స్మోకింగ్ యాడ్ కనిపిస్తుంది. ఆ విజువల్కే మీకు పాప్కార్న్ బయటకు వచ్చేస్తుంది. అలాంటి విజువల్స్తో ఉంటుంది. అలాంటిది ఎందుకు మనం మంచి విజువల్స్తో ఒక ఫ్రెండ్లీగా మామ అని ఎందుకు పెట్టినాం అంటే, ఫ్రెండ్ని మామ మామ అని పిలుచుకుంటాం. మామ స్మోక్ చేయకు, మామ సిగరెట్ తాగకు అని చెప్తుంటాం కదా. సో కైకు మామ అని చెప్పి ఒక క్వశ్చనింగ్ చేస్తూ మంచి సాంగ్ తీసాను. నేను ఆ పాట మంచిగా వైరల్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళు ఆ విజువల్ తీసి మన సాంగ్ వాడుకుంటారేమో అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ద ఎండ్ ఆఫ్ ద డే అది నేను పిఆర్ చేయలేక, నేను ప్రమోషన్కి అంత డబ్బులు లేక, అది ఓటీటీలో వచ్చేసింది కాబట్టి అట్లా వెళ్ళిపోయిందని. అదొకటే నాకు ఇంకా ఇప్పటికీ ఐ స్టిల్ రిక్వెస్ట్, ఆ సాంగ్ ఎవరైనా పొలిటికల్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ చూసి మీకు నచ్చితే మీరు అవేర్నెస్ కోసం వాడితే ఐ విల్ బీ హ్యాపీ. ఇప్పుడు అంతేగా, నేను న్యూస్ ఇచ్చా కాబట్టి న్యూస్లో లేను, న్యూసెన్స్ చేస్తుంటే న్యూస్లో ఉంటుండే. ఇప్పుడు అదే నేను ఎక్కువ మందాగి డ్రగ్స్ తీసుకొని ఏదైనా న్యూసెన్స్ చేస్తుంటే నన్ను వేసుకుంటుండే, పలానా బిగ్ బాస్ అప్పుడు ఇదే డిస్కషన్ ఇదే ఉండదు. వీడు ఇలాంటి సినిమా తీసి బిఫోర్ ఆఫ్టర్ లాగా ఇది వేసేటాడు, ఇలాంటి సినిమాలు తీసినాడు, ఇలాంటి కేసులో దొరికినా. కానీ అది చూడండి, ఐ స్టిల్ రిక్వెస్ట్, ఇట్స్ దేర్ ఇన్ అమెజాన్ ప్రైమ్. మంచి సినిమా. ఇట్స్ లైక్ డ్రగ్స్ గురించే కదా ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఫైట్ చేస్తుంది, దాని గురించే. అదే నేను ఒక చిన్న లవ్ స్టోరీ ఒక ఇది పెట్టి చేశాను. అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా అంటే విశ్వక్లో చేయండి, ఇక్కడ చేసింది. అది నేను డిఫరెన్స్ చూసి చేశాను. ఎండ్ ఆఫ్ ది డే నాకు ప్లస్ కూడా అయింది. నాకు ఏమైంది అంటే అప్రూవల్స్ ఈజీగా వచ్చాయి, కాంటెంట్ నచ్చింది. ఓకే, హిందీ కొనుక్కుంటారు, తెలుగు సినిమాలు హిందీలో కొనడం కామన్. తమిళోడు వచ్చి కొనుక్కోడు కదా, నా సినిమా తమిళ వాళ్ళు కొనుక్కున్నారు, కన్నడ వాళ్ళు కొనుక్కున్నారు. అజయ్ గడు అనే సినిమా ఇప్పుడు మీరు స్టిల్ యూట్యూబ్లో కొట్టి చూడండి, తమిళ్లో 1 million క్రాస్ అయిపోయింది, హిందీలో 3-4 million క్రాస్ అయిపోయింది. విత్ ఇన్ ఏ మంత్ అయింది రిలీజ్ అయ్యి. 10 million అమెజాన్లో క్రాస్ అయిపోయింది. అంటే కాంటెంట్లో దమ్ము ఉంటేనే కదా. సో బేసిక్గా సో ఐ వాస్ హ్యాపీ. ఓకే, కాంటెంట్ రీచ్ అయింది, మన డైరెక్షన్ నచ్చింది, నేను ఫస్ట్ సినిమానే ఓకే సెన్సిబుల్గా ఆడుతుంది.